ప్రపంచ చరిత్రలోకెల్లా అత్యంత సాహసోపేతమైన నమ్మశక్యం కాని ప్రయాణాన్ని చేసిన వ్యక్తి కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయనే నోవాహు. ఆ రోజుల్లో భూమిపై మానవుల దుష్టత్వం చాలా పెరిగిపోయింది. మనుషులు చెడు పనులు చేస్తూ దేవుని ఆజ్ఞలను పట్టించుకోలేదు. దీన్ని చూసి దేవుడు చాలా బాధపడ్డాడు. భూమిని నాశనం చేయాలని, అన్ని జీవరాశులను జలప్రళయం ద్వారా తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అయితే నోవాహు అనే వ్యక్తి మాత్రమే నీతిమంతుడుగా, దేవుని పట్ల విధేయుడుగా జీవించేవాడు. అందుకే దేవుడు నోవాహును రక్షించాలని నిశ్చయించాడు. దేవుడు నోవాహుకు ఓడను నిర్మించమని ఆజ్ఞాపించాడు. ఆ ఓడ యొక్క కొలతలు, ఆకారం మరియు నిర్మాణ వివరాలను చాలా స్పష్టంగా చెప్పాడు. అది చాలా పెద్దదిగా, 3 అంతస్తులు కలిగి, కిటికీ మరియు తలుపులు ఉండేలా ఉండాలి. నోవాహు, తన భార్య, 3 కుమారులు, వారి భార్యలతో పాటు భూమిపై ఉన్న ప్రతి రకమైన జంతువులలో ఒక్కొక్క జతను మరియు శుభ్రమైన జంతువులలో 7 జతలను ఓడలోకి తీసుకురావాలని దేవుడు చెప్పాడు. నోవాహు ఓడను నిర్మిస్తున్నప్పుడు ఆ ఊరి ప్రజలందరూ కూడా ఎంతో అపహసించారు నోవాహు పట్ల. అయినప్పటికీ నోవాహు ఆ ఓడను నిర్మించడం జరిగింది. నోవాహు దేవుని ఆజ్ఞ మేరకు ఓడను నిర్మించి జంతువులను, తన కుటుంబాన్ని లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత దేవుడు ఓడ తలుపు మూసేశాడు. అప్పుడు ఆకాశం నుండి 40 రోజులు 40 రాత్రులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. భూమిలోని నీటి ఊటలు కూడా పొంగి ప్రవహించాయి. నీరు పెరిగి భూమిపై ఉన్న ఎత్తైన పర్వతాలను కూడా ముంచేసింది. ఓడలో ఉన్న నోవాహు కుటుంబం మరియు జంతువులు తప్ప భూమిపై ఉన్న ప్రతి జీవి నాశనమయ్యింది. 150 రోజుల తర్వాత దేవుడు గాలిని పంపి నీరు తగ్గటం ప్రారంభమైంది. ఓడ ఆరారతు పర్వతాల మీద నిలిచింది. నోవాహు నీరు తగ్గుతుందో లేదో తెలుసుకోవడానికి ఓడ నుండి ఒక కాకిని, ఆ తర్వాత ఒక పావురాన్ని పంపాడు. మొదటిసారి పావురం తిరిగి వచ్చింది. రెండవసారి అది ఆలివాకును తీసుకొచ్చింది. మూడవసారి అది తిరిగి రాలేదు. అంటే భూమిపై నీరు పూర్తిగా తగ్గిపోయి మొక్కలు పెరిగాయని అర్థం. చివరికి నోవాహు, అతని కుటుంబం మరియు జంతువులన్నీ ఓడ నుండి బయటకు వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నోవాహు బయటకు రాగానే దేవునికి బలిపీఠం కట్టి ధన్యవాదాలు తెలియచేశాడు. దేవుడు నోవాహుతో ఒక నిబంధన చేశాడు. ఇకపై జలప్రళయం ద్వారా భూమిని ఎన్నటికీ నాశనం చేయనని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనుస్సును ఉంచాడు. దేవుని విధేయత, పాపం యొక్క పర్యవసానాలు మరియు దేవుని కరుణ మరియు వాగ్దానం గురించి ఈ కథలో ఎంతో బాగా విశదంగా అర్థమవుతుంది.